రాజువా అంటే ఇప్పుడు నేను శిక్షను తప్పించుకోవాలని నేను కాను అని అనలే. ఏమన్నా నువ్వు అన్నట్టే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నాడు? విశ్వాసమునకు, చెప్పాలి అందరు కూడా, ఆ విశ్వాసమునకు కర్తనే కాదు దానిని కొనసాగించేవాడు కూడా యేసయ్యనే. కాబట్టి ఆయన ఎవరు? అబ్రహాము కంటే గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం విశ్వాసమునకు కర్తైన యేసు వైపే చూస్తుండాలి. మనం ఎవరి వైపు చూడాల్సిన అవసరం లే. దేవునికి స్తోత్రం. మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు విశ్వాసముతోనే అడుగులేసాడు భూమి మీద. ఆయన మనిషిగా వచ్చాడు ఈ భూమి మీదకి కదా. దేవునికి స్తోత్రం. నేర్పించాడు ప్రాక్టికల్. ఒకరోజు పోత ఆకలిగా ఉన్నాడట. అట్లా చూశాడు అంజూరపు చెట్టును. ఏమైందా అక్కడ? ఆకులు తప్ప ఫలాలు లేవు. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట ఏంటంటే అది సీజన్ కాదు. ఏం కాదు? అది సీజన్ కాదు. అది ఫలాలు వచ్చే సీజన్ కాదు. కానీ ఎప్పుడైతే దాన్ని చూశాడో శపించాడట. ఏమన్నాడు? నోరు తెలిసి ఇక నువ్వు మీదట ఎప్పటికీ నువ్వు ఫలించకుండా ఉందువు గాక అన్నాడు. అంతేక చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ 24 hours అని చెప్పండి అందరు కూడా, 24 గంటల్లో అనండి. తిరిగి వాళ్ళు వస్తున్నప్పుడు ఈ చెట్టు ఏమైందంట? వేరుతో సహా మొత్తము ఎండిపోయింది. పేతురు గుర్తుపెట్టుకున్నాడు అది. అరే ప్రభా, పొద్దున మనం వెళ్ళేటప్పుడు పచ్చగా ఉంది, ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయింది? ప్రైజ్ ది లార్డ్. వాడు బుద్ధి లేనివాడు నాతో అంటాడు, సృష్టికర్త కదా ఆయన అట్లా శపించొచ్చా అంటాడు. అబ్బో, కాంటెస్ట్ ఏంటో చదవరు, అది కాంటెస్ట్ ఏంటో తెలుసుకోరు, అది ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోరు. అది అందుకే బైబిల్ ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే అర్థం కాదమ్మా. నీకు బైబిల్ చదవాలంటే దేవుని యొక్క సహాయం నీకు అవసరం, బోధకుడు నీకు అవసరం. ఆ బోధకుని పేరే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చెయ్యి అని చెప్పి నీవు కూర్చొని వాక్యం చదివితే ప్రతి మాట నీకు ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే రాసింది ఆయనే కాబట్టి. హల్లెలూయా. ఎందుకు రాసినావు నాయన? ఉద్దేశం ఏంటంటే ఆయనే చెప్తాడు. ఈ మాట నువ్వు ఎందుకన్నావు? మాట అన్నోడికి తెలుసు ఆ ఉద్దేశం ఏంటో. కాబట్టి ఎందుకన్నావు అంటే వాడు ఉద్దేశం చెప్తాడు అంతే తప్ప ఆయన ఈ మాట అన్నాడు, ఆయన ఈ మాట అన్నాడు అని అందరి దగ్గర పోయి చెప్తే ఏమొస్తుంది నీకు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కొంతమంది అంటారు బైబిల్ నాకు అర్థమే కావడం లేదన్న. నేను అంటాను అర్థం కాకుంటే ప్రభువు ఉన్నాడు మనకు అర్థం చేసేవాడు. ఆయన దగ్గర కూర్చో, మరియ కూర్చున్నట్టు కూర్చొని అడుగు ఆయన దగ్గర, ఆయనకి ఇస్తాడు. అప్పుడు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆ మాట చెప్పారంటే యేసు ప్రభు అక్కడ 2 చూపిస్తున్నాడు. ఒకటి, సర్వ సృష్టి పైన నాకు అధికారం ఉందని దేవుడు చూపిస్తున్నాడు. అంటే నేను అధికారం కలిగిన వాడిని మనకు తెలియజేస్తున్నాడు. రెండవది ఏంటంటే నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, అక్కడ అదే యేసయ్య చెప్పింది. ఆశ్చర్యపోతుంటే పేతురు వీళ్ళు పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే, అంటే అక్కడ వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు? విశ్వాసమును అనండి అందరు కూడా. ఏం నేర్పిస్తున్నారు? విశ్వాసమును. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు కదా. ఆయన వైపు చూడాలి కదా. అది విశ్వాసపు క్లాస్, విశ్వాసపు టీచింగ్ యేసు ప్రభు వారికి ఇచ్చాడు. అందుకే వాళ్ళందరూ కూడా ఆమేన్ హల్లెలూయా మామూలు విశ్వాసంతో వాళ్ళు బ్రతకలేదండి. వారు అసాధారణమైన విశ్వాసపు కార్యములు వారు చేయడం ప్రారంభించారు. హల్లెలూయా ఆమేన్. పేతురు మనసులో నింటది, మా కండ్ల ముందు ఆ చెట్టు ఎండిపోయేటట్టు చేశావు, అదే శక్తి, అదే బలము, అదే ప్రభావము ఈ యొక్క కుంటివాని జీవితంలో కూడా నువ్వు చేయగలవయ్యా అని. ఏం చేశాడు? అయ్యా మాకు దగ్గర వెండి లేదు, బంగారము లేదు అని చెప్పి ఫస్ట్ పేతురు చేసిన ఫస్ట్ కార్యం అదే. ఏమన్నాడు? నజరైడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు అన్నాడు. అది విశ్వాసం. విశ్వాసంలో ఉన్నోడు మాట్లాడడం నేర్చుకోవాలా. లేస్తే లేయి, నీకు బలం ఉంటే లే, లేకపోతే కూర్చొని చూస్తూ ఉండు అన్నాడా? ఈ ప్రొక్లెయిమ్ ద ఫెయిత్. నీ మాటలో కూడా ఉంటుంది ప్రభావం. పక్కన వాళ్ళతో ఇప్పుడు మాటలో ప్రభావం ఉంటుంది.
నాలుక మీద మచ్చలు ఉంటే కాదనండి. విశ్వాసముతో మాట్లాడితే ప్రభావం ఉంటుందని చెప్పండి. హల్లెలూయా. అన్నా పెద్ద ఆపరేషన్ చేయాలంటానా, మోకాళ్ళంతా అది అరిగిపోయినాయి అంటానా, అయ్యో ఇంకా ఆపరేషన్ అంటానా, ఏమైనా అర్థం కాలేదన్నా అన్నా అంటే నేను అన్నాను ఇదంతా వద్దులే అమ్మా, ఏం దేని గురించి ప్రార్థన చేయాలి చెప్పు అన్నా. అంటే ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్థన చేయాలా, లేదా డాక్టర్లకు మంచి జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలా, ఆమె శరీరం సహకరించాలని ప్రార్థన చేయాలంటే ఆమె ఏమన్నది తెలుసు, అసలు ఆపరేషన్ లేకుండా చేయన్నా అన్నది. చాలా మంచిగా అనిపించింది. ఓకే ఆమెన్ అన్నాను అని ఒక్క నిమిషమే, పెద్దగా అవసరం లేదు. విశ్వాసంతో ఒక మాట అన్న, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ దేహం మీద ఏ కత్తి పడ్డానికి వీలు లేదు అన్నాను. మీరు అన్నట్టే ఆమెందన్నది. 24 గంటలు గడిచిందో లేదో ఆమెనే ఫోన్ చేసి అన్నది, అన్న ఆపరేషన్ పడదంట, 2 టాబ్లెట్లు ఇస్తే బాగా అయిపోతుందిలే అమ్మ అన్నాడు డాక్టర్ అన్నది. ఆమె హల్లెలూయా. అంతే. ఆయన యుద్ధకు వచ్చేవారు విశ్వాసంతో రావాలమ్మా. ఆమెన్. ఆచార భక్తితో రావద్దు ఇక్కడికి. ఆమెన్. హల్లెలూయా. జక్కరియలాగా ఆ మందిరంలో అడుగు పెట్టే ముందే ఈయన ఆత్మపూరుడై దేవుని మందిరంలో అడుగు పెట్టాడంట. అట్లా మనం కూడా ఆత్మపూర్లమై దేవుని మందిరంలో రావాలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు అబ్రహాము కంటే గొప్పవాడు. ఆమేన్. దాని తర్వాత చూడండి 12వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 12:6. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఈ ఆచార భక్తులతో చెప్తున్నాడు. వాళ్ళకు దేవాలయం అంటే గొప్ప ప్రేమ. ఆమేన్. నేను ఒకరోజు కార్లో పోతుంటే అక్కడ ఒక ఆయన భార్య భర్త ఇద్దరు ఆ రోడ్డు మీద హైవేలో బండి పక్కన పెట్టి మందిరాన్ని మొక్కుతున్నారు. ఆమేన్. నేను ఇంక ఇట్లా అందాం అనుకున్నా. హల్లెలూయా. ఒక సహోదరుడు నాకు ఎంత ప్రేమ కలిగినోడు యేసయ్య. అక్కడ ఎప్పుడు ఆశీర్వాదాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు దేవాలయము కంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తుర్రని వెలంగని పోద్దు మనం. అక్కడుంది దేవాలయం. తుర్రని యెరూషలేం పోద్దు మనం. అక్కడ ఉంది దేవాలయం. హల్లెలూయా. పోయి చూసిరండి, తప్పేం లేదు. కానీ అక్కడ పోయి ఏం చేయొద్దు, నాటకాలు చేయొద్దు అక్కడ పోయి. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను కట్టిన మందిరములో దిగిన ప్రభావం తర్వాత మందిరం కూలగొట్టారు. దాని తర్వాత అనేకులు వచ్చి కట్టారు. కట్టబడింది దేవాలయము, కానీ ఆ దేవాలయంలోనికి దేవుని ఆత్మ దిగి రాలేదు, ఆయన ప్రభావం దిగి రాలేదు, ఆయన సన్నిధి దిగి రాలేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ దేవాలయంలో ఆయన దిగి రావడానికి ఇష్టపడలేదు. ఈ హృదయం అనే దేవాలయంలోనికి ఆయన దిగి రావడానికి ఇష్టపడ్డాడు. ఈ హృదయంలోనే వచ్చి ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. ఈ హృదయాన్ని ఒక ఆలయముగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. సో ఈరోజు దేవుని కొరకు నువ్వు ఇక్కడక్కడ పిచ్చోల్లాగా పరిగెట్టవలసిన అవసరం లేదు. వెతకని వారికి నేను దొరికి తిని అన్న దేవుడు ఆయన. నశించిన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన నీ యొద్దకు వచ్చాడు. నీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడు ఆయన. ఇని తలుపు తెరువు. ప్రైజ్ ది లార్డ్. మొక్కుబళ్ళు చేసుకున్నానన్నా అడిగి పోయి ముక్కి ఇవ్వాలనుకొని మానుకవన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నీలాలు ఇచ్చి రావాలని పోతున్నానన్న. అబ్బో. ఆమెన్. మత సంబంధమైంది, ఆచార సంబంధమైంది, పద్ధతులు మనుషులు కల్పించుకున్నవి. ఆమెన్. బైబిల్ ఎక్కడైనా ఇది ఉందా? ఏమీ లేదు. మనం ఇవన్నీ కూడా అవన్నిటిపైన యేసు ప్రభు ఖండితంగా మాట్లాడాడు. అందుకే ఆయనను చంపారు యేసు ప్రభు. లేకపోతే చంపేవాళ్ళు కాదు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసి బాగా ఎంజాయ్ చేశారు. వరే యూదులు రా, మన వంశం నుంచి వచ్చినవాడు రా అని హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఈయన ప్రతిదీ కూడా ఖడ్గంలాగా కొట్టేవాడు కాబట్టి ఇష్టపడేవారు కాదు. కొంతమందికి ఈ ప్రసంగం నచ్చకపోవచ్చు, దేవుని స్తోత్రం. కానీ దేవాలయం కంటే గొప్పని గురించి నేను చెప్తున్నా. హల్లెలూయా. ఆ మందిరానికి పోతేనే, ఆ దేవాలయంలోకి పోతేనే అప్పుడు
అట్లా ఏం ఉండదు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేనని చెప్పండి. ఏమన్నారంటే, ఎక్కడ 2, 3 నా నామమున కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అదే క్రొత్త నిబంధన అంటే. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అంత డెకరేషన్ ఉండి దేవుడు లేకపోతే ఫ్లాపే కదా. అంత డెకరేషన్ ఉండి వాక్యం లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు నిజంగా మీరు అంతే ఎందుకు నాకు చాలా ఇష్టం అంటే, కొంతమంది ఆ కానుక పెట్టెలో చిట్టీలు రాసి పెట్టారు. ఏమనంటే, మాకు ఇంకా ఆరాధన కావాలి, మాకు ఇంకా వాక్యం కావాలి, పాస్టర్ అయ్యా దయచేసి మీరు టైం వైపు చూడొద్దు అని ఇటువంటి రాశారు. అది ఏమి తెలియజేస్తుందంటే, మీరు దేవుని పట్ల మీకున్న మక్కువ, దేవుని పట్ల మీకు వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల మీకున్న ఆశ, ఆతృత, ఆకలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే కొంతమంది గెస్ట్ స్పీకర్లు వచ్చినప్పుడు వాళ్ళు నాకు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదేంటి బ్రదర్, ఆల్ నైట్ ప్రార్థనలో రాత్రంతా చిన్నపిల్లలు మేలుకొని ఉన్నారు, అందరు మేలుకున్నారు. మామూలుగా అయితే చిన్నపిల్లలు నిద్రపోతారు, వీళ్ళేంది బ్రదర్ కూర్చొని ఆడుకుంటున్నారా, ఎంజాయ్ చేస్తున్నారు అంటే అంతే మరి అన్నాను. ఎందుకు? సూర్యుడు చంద్రుడు లేని రాజ్యంలో మనను కూర్చోబెట్టాడు. ఆయనే మనకు జ్యోతిర్మయుడిగా ఉన్నాడు కాబట్టి, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఇక్కడ ఉంది కాబట్టి అందరు ఆనందంలో ఉన్నారు. వాడు లేకపోతే అవి లేకపోతే నిద్రాత్మ, సోమరాత్మ, చిరాకు ఆత్మ, అన్ని రకాల ఆత్మలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవాలయం కంటే ఎవరు? ఇంకొకసారి, ఇంకొక మారు, దేవాలయమును కాదు, దేవాలయములో నివసిస్తున్న దేవునిని మనం ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత చివరిగా మత్తయి సువార్త 23:17, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? ఏం తిడతాడు చూడ యేసుప్రభు. బంగారమా, బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీయూ లేదు గాని, దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దాని బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందురాలా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ బంగారమా అంటున్నాడు, అర్పణనా అంటున్నాడు. బంగారమును పరిశుద్ధపరిచేదా లేదా అర్పణను పరిశుద్ధపరిచేదా? ఏది గొప్పది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అర్పణ గొప్పది కాదు, ఇక్కడ బంగారం గొప్పది కాదు. ఇక్కడ బంగారం గొప్పది కాదు, ఇక్కడ అర్పణ గొప్పది కాదు. మరి ఏది గొప్పది అని అంటే, బంగారమును అర్పణను పరిశుద్ధపరిచేదే గొప్పది అని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు అనంటే, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ లోకములో ఏ గురువు గాని, ఏ స్వామి గాని, ఏ బోధకుడు గాని, ఏ మత నాయకుడు గాని, ఏ కులవర్గం కూడా, ఏ నాయకుడు గాని, ఏ రాజు గాని, ఏ అధికారి గాని ఈ లోకంలో యేసయ్య విసిరినట్లు సవాలు విసరలేదు. ఏంటా సవాలు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని, ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. అంటే ఆయన ఎటువంటి వాడు తెలుసా? కామ క్రోధ మదమత్సరము లేనివాడు, సుచరిత్ర కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? అతి పరిశుద్ధుడు. అందుకే ఆయనను వర్ణిస్తూ రాసేవారు ఏం రాస్తారు తెలుసా? సమీపించు రాని తేజస్సులో నివసించువాడు అంట. అంటే ఆయన వెలుగుకు ఎవరు నిలబడలేరు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక ఆరాధనలు అదే కదా మనం పాడుకుంది. కోటి కిరణముల కాంతిని మించిన, ప్రైజ్ ది లార్డ్, కోటి కిరణాలకు మించినవాడు. ఒక్క సూర్యుడినే
వాక్కుతో కలగజేసిన సూర్యుడినే చూడలేకపోతున్నామే, ఆ సూర్యుడినే కలగజేసిన వాడు ఇంకెంత ప్రభావం కలిగిన వాడుకుంటాడో, ఎంత మహిమ కలిగిన వాడుకుంటాడో, ఎంత తేజస్సు కలిగిన వాడు ఉంటాడో, ఎంత పరిశుద్ధుడుగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకున్న వారు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఎంత గట్టిగా కొట్టగలరు అంత గట్టిగా అతి పరిశుద్ధుడైన యేసయ్యకు చప్పట్లు కొడదాం. షాబాబా రాథా రామా కారిబా లాథోబో రిహాలందరోబో షతరా బాబా రాథా రాబా కారిందా రాబా బాబా. థాంక్ యూ జీసస్ ఫర్ యువర్ హోలీనెస్. హోలీ 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 లార్డ్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరలోకంలో ఆయన పేరు అదే, పరిశుద్ధుడు అంటారు. పరలోకంలో ఎవరికి యేసు ప్రభువుని ధైర్యం లేదు ఆ పేరెత్తడానికి. పరలోకంలో పరిశుద్ధుడు అంటారు. అందుకే ప్రతి గానముల ద్వారా పరిశుద్ధుడు 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 అని ఆయనను గణపరుస్తుంటారు. మరి భూమి మీదకి రాగానే ఆయనకున్న పేరేంటో తెలుసా? ఉన్నవాడు అనువాడు. మోషేకి చెప్పిన మాట. ఎవరు? ఉన్నవాడు. అంటే ఇక్కడ ఉన్నవాడు, ఇక్కడ నిలబడి అంటున్నవాడు. ఆయన పేరు అది, ఉన్నవాడు అనువాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు పేరు పెట్టేంత ఎవడికి లేదు. ఆమేన్. హల్లెలూయా. పేరుకు మించినోడైనా ఒకడు మాత్రం వాస్తవం, ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన దేన్ని ముడతాడో అది పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఈరోజు నిన్ను నన్ను పరిశుద్ధపరిచింది ఎవరు? మనం పాపులం, మనం దుర్మార్గులం, మనం దోషులం, తెలిసే జారిపోయినాం, తెలిసే పాపాలు చేసాం, తెలిసే అతిక్రమించాం. అయినప్పటికీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనను కదా. అందుకే చరిత్రకారులు అంటారు, హిస్టరీ రాసిన వాళ్ళు అంటారు, యేసు ప్రభు యొక్క ఫస్ట్ మిరకల్ ఏంటో తెలుసా? కానాన్లో వివాహములు అంటాం కానీ మొట్టమొదటి మిరకల్ ఏంటంటే ఒక కుష్ఠరోగిని శుద్ధి చేశాడట. వాడు వచ్చి అడుగుతాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలంటే నాకు ఇష్టమే అని ముట్టాడు. ముట్టిన వెంటనే వాడు స్వస్థపరచబడ్డాడని దేవుని అంటే అంత ప్రభావం కలిగిన పరిశుద్ధుడు మనం ఆరాధించే దేవుడు. సో ఇప్పుడు ఆ పరిశుద్ధతలో మనం ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు. అందుకే యోహాన్ అంటాడు, ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు ఆమేన్ గొప్పవాడిని మనం పట్టుకొని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అంతా మన బాధ ఏమైందంటే గొప్పవాడిని మనం ఊరేగించాలి యేసయ్యను. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా జయమే అనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చివరిగా అంటాడు యోహాను సువార్త 4:12. ఇక్కడ చూస్తే సమరయ స్త్రీ అంటది, మా పితరుడైన యాకోబు తవ్వించాడే బాయి, ఈ బాయి నీళ్లు మేము రోజు చేదుకొని తాగాల్సి వస్తుంది అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను ఏమై ఉన్నాడట ఆయన? చదవమా. దేవుని స్తోత్రం. యాకోబు, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు, ఈ యాకోబు తవ్వించిన బాయిలో నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచాం. యాకోబు కంటే గొప్పవాడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈ యాకోబు తవ్వించిన ఆ బాయిలో నీళ్లు అప్పటికి సాటిస్ఫాక్షన్, అప్పటికి తృప్తి, తాత్కాలికమైన వ్యసనబాటు కలుగుతుంది. కానీ యేసుప్రభు ఇచ్చే దాహం, యేసుప్రభు ఇచ్చే నీళ్ళు ఎటువంటివి తెలుసా? అవి ఒక్కసారి తాగామనుకో ఇక ఎప్పటికీ దేవుని మహాకృపలో తృప్తిగా బ్రతుకుతున్నామన్న. అది యేసయ్య వచ్చినప్పుడు వచ్చే మాటమ్మా. లేకపోతే ఏమో అన్నా, కష్టాలన్నా, బాధలన్నా, సమస్యలన్నా. హల్లెలూయా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి ఎన్నడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య ఇచ్చే నీళ్లు తాగాను. సలివేంద్ర నీళ్ళు తాగుతూ ఉంటారు ఎండాకాలం మాత్రమే, కానీ యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు అన్ని కాలాలకు సరిపోయినాయి. దేవునికి స్తోత్రం. అది త్రాగేవాడు ఎప్పటికీ దప్పిక గనడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు యాకోబు కంటే గొప్పవాడు. అందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యాకోబు బావితో ఇచ్చే నీళ్లు బావిలో నుండి ఇస్తే
యేసయ్య ఏం చేశాడు తెలుసా? మన కడుపులో నుండే జీవ జలాలు, జీవ ఊటలు బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. నీ కడుపులో నుండి జీవ జలాలు బయటకు వస్తాయి అన్నాడు. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామని వైపడదాం, హల్లెలూయా. ఈ జీవ జలాలు బయటకు వచ్చినప్పుడు మనం ఎప్పటికీ తప్పికొన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్మతో ఫుల్గా ఉన్నప్పుడు మనకు ఏ దాహం ఉండదు, ఏ ఆకలి ఉండదు, ఏ ఆలోచనలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. మొట్టమొదటిగా యోనా కంటే గొప్పవాడు, రెండవదిగా సొలొమోను కంటే గొప్పవాడు, మూడవదిగా అబ్రహాము కంటే గొప్పవాడు, నాలుగవదిగా ప్రవక్తల కంటే గొప్పవాడు, ఐదవదిగా దేవాలయం కంటే గొప్పవాడు, ఏడవదిగా దేవునికి స్తోత్రం బంగారము అర్పణల కంటే గొప్పవాడు, ఆమేన్. ఎనిమిదవదిగా యాకోబు కంటే గొప్పవాడు. దేన్ని బట్టి గొప్పవాడో మీ అందరికీ చెప్పాను, ఆమేన్, హల్లెలూయా. నేరాస్తోపన చేసేవాడు కాదు, నశించిన దానిని వెతికి రక్షించే విషయంలో ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. తెలివి జ్ఞానములు ఆయన గుప్తంలో ఉన్నాయి కాబట్టి ఆయన గొప్పవాడు. అంతేకాదు ఆయనే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు కాబట్టి గొప్పవాడు. అంతేకాదు ఆయన, దేవునికి స్తోత్రం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కాబట్టి ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ గొప్పతనం ఆయనలో ఉన్నది. మన యొక్క దేహమే దేవాలయంగా మార్చాడు, అందుకే గొప్పవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. బంగారము అర్పణల కంటే గొప్పవాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధపరిచేవాడు కాబట్టి. హల్లెలూయా. యాకోబు కంటే గొప్పవాడు, ఎందుకంటే ఆయన దాహాన్ని ఇచ్చినవాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఆ దేవాలయాలు అంతా ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఏ ఊర్లో ఉన్నాయి? ప్రొద్దుటూరులో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి ప్రొద్దుటూరులో దేవాలయాలు. ఆమేన్. నువ్వే మా దేవునికి దేవాలయము, హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రొద్దుటూరులో ఇన్ని దేవాలయం ఉన్నాయంటే భయపడి చూస్తున్నారు, మొఖాలు బిక్కముఖం వేసుకొని. ఏమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. అవునైనా ఈ లోకంలో ఉన్నవాని కంటే మాలో ఉన్న నీవు గొప్పవాడవయ్యా. నీవు గొప్పవాడిగా ఉండడానికి నాయనా యేసయ్యా మీరు మాకు తెలియజేసిన రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి. మా పితరులైతే ప్రభా వారిని చూసి, వీరిని చూసి, ఆమెను చూసి, ఈయనను చూసి నాయనా, వాటిని చూసి, వీటిని చూసి నాయనా వాటిని గణపరుస్తూ వచ్చారు. కానీ నాయనా నీ స్వజనులు నిన్ను చూసి గణపరచలేని స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రభా. నాయనా అన్యులమైన మమ్మల్ని దర్శించి ప్రభా, మా మనోనేత్రాలు తెరిచి ప్రభా, నీలో నా గొప్పతనం మాకు బయలుపరిచి మిమ్మల్ని మా రక్షకునిగా స్వీకరించి నాయనా మీ రక్షణలో మేము సాగే కృప మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలయ్యా. అవునయ్యా, నువ్వు యోనా కంటే గొప్పవానివయ్యా. అవునయ్యా, నువ్వు సొలొమోను కంటే గొప్పవానివయ్యా. అవునయ్యా, నువ్వు అబ్రహాము కంటే గొప్పవానివి. అవును నైనా, నీవు ప్రవక్తల కంటే గొప్పవానివి నైనా. నైనా నీవు దేవాలయం కంటే గొప్పవానివి ప్రభా. నైనా అర్పణ కంటే, నైనా బంగారము కంటే నైనా నువ్వు గొప్పవానివి ప్రభా. నైనా అంతేకాదు యాకోబు కంటే గొప్పవానివి తండ్రి. అటువంటి గొప్ప దేవుణ్ణి మిమ్మల్ని కలిగి ఉండడం నైనా మేము నిజంగా ఎంతో ధన్యులం ప్రభా. నైనా గొప్ప దేవ, అంత గొప్ప దేవుడవు మీరు మా హృదయాలలో నివసించడానికి నాయనా వచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు ఇంకా ఎంతమంది అయితే మీ యొక్క స్వరం విని నాయనా ఆ తలుపు తీయలేదో ప్రభా, నాయనా నోరు తెరవలేదో ప్రభా, రమ్మని నాయనా పిలవలేదో ప్రభా, నాయనా ఆహ్వానించలేదో ప్రభా, అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందుకంటే హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నావు ప్రభా ఈరోజు తండ్రి. నాయనా ఆ శబ్దం విని నాయనా నిశ్శబ్దంగా ఉండిపోకుండా నాయనా వారు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నాయినా నాయనా పాపులమని ఒప్పుకొని మిమ్మల్ని స్వీకరించారు నాయనా మిమ్మల్ని ఆహ్వానించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించింది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయనా ఈ లోకపు నటన గతించిపోతుంది ప్రభా. నాయనా కనిపించే వాటి వెనక పరిగెట్టడం కాదయ్యా, సృష్టిని నాయనా పూజించడం కాదు, సృష్టి వెనక మేము పరిగెట్టడం కాదు నాయనా గురు పూజ చేయడం కాదు, నాయనా ఈ లోక సంబంధమైన వాటి కనబడిన వాటికి అన్నిటికీ దండాలు పెట్టడం కాదు
కాదు కానీ ప్రభా, సృష్టికర్తవైన మిమ్మల్ని ఎరిగి ప్రభా, మీరు పరిశుద్ధుడవని తెలిసి ప్రభా నైనా, మీరు ప్రేమించేవాడవని నాయన, మీరు గొప్పవాడవని ఎరిగి తండ్రి, మా హృదయాలు మీరు కోరుకుంటున్న వాడవని తెలుసుకొని ప్రభా, మా హృదయము మీకు ఇచ్చిన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప మా అందరికీ దయచేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.